అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే జనరల్ నాలెడ్జ్ 15కు స్వాగతం సుస్వాగతం. ముఖ్యమైన దినోత్సవాలు, ఇంపార్టెంట్ డేట్స్ 14వ భాగం తరువాత మా ఛానల్ని కొత్తగా వీక్షిస్తున్న వారు, సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరని, అలాగే ఈ వీడియోకు లైక్ ఇస్తూ మీ అమూల్యమైన అభిప్రాయాలను మా కామెంట్ రూపంలో తెలియజేయగలరని భావిస్తూ జూన్ నెలకు సంబంధించిన ముఖ్య దినోత్సవాలు. జూన్ 1 అంతర్జాతీయ బాలల దినోత్సవం మరియు అంతర్జాతీయ పాల దినోత్సవం. జూన్ 3 ప్రపంచ సైకిల్ దినోత్సవం. జూన్ 4 అంతర్జాతీయ అమాయక పీడిత బాలల దినోత్సవం. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ద వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. జూన్ 7 ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం. జూన్ 8 ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం. జూన్ 12 ప్రపంచ బాల కార్మిక నిరోధక దినోత్సవం. జూన్ 14 ప్రపంచ రక్తదాన దినోత్సవం. జూన్ 20 ప్రపంచ శరణార్థుల దినోత్సవం. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. జూన్ 26 అంతర్జాతీయ మత్తు పదార్థాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం. జూన్ 28 పేదల దినోత్సవం. ఇక జూలై నెల చూస్తే జూలై 1 వైద్యుల దినోత్సవం మరియు ఆర్కిటెక్చర్ డే. జూలై 6 ప్రపంచ ర్యాబీస్ దినోత్సవం. జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవం, వరల్డ్ పాపులేషన్ డే. జూలై 12 మలాలా దినోత్సవం. జూలై 15 ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం. జూలై 24 జాతీయ ఆదాయం పన్నుల దినోత్సవం, నేషనల్ ఇన్కమ్ ట్యాక్స్ డే. జూలై 26 కార్గిల్ విజయ్ దివస్. జూలై 29 అంతర్జాతీయ పులుల దినోత్సవం, ఇంటర్నేషనల్ టైగర్స్ డే. ఇక ఆగస్టు నెలకు చూస్తే ఆగస్టు 1 ప్రపంచ తల్లిపాల దినోత్సవం. ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటారు. ఆగస్టు 1 ఆదివారం ప్రపంచ స్నేహ దినోత్సవం. ఆగస్టు 6 హీరోషిమా దినోత్సవం. ఆగస్టు 8 క్విట్ ఇండియా దినోత్సవం. ఆగస్టు 9 నాగసాకి దినోత్సవం. ఆగస్టు 12 అంతర్జాతీయ యువజన దినోత్సవం మరియు లైబ్రేరియన్స్ డే. ఆగస్టు 13 లెఫ్ట్ హ్యాండర్స్ డే. ఆగస్టు 15 భారత స్వాతంత్ర దినోత్సవం. ఆగస్టు 16 హీరోషిమా సంస్మరణ దినోత్సవం. ఆగస్టు 18 అంతర్జాతీయ స్వదేశీవాదుల దినోత్సవం. ఆగస్టు 19 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. ఆగస్టు 20 సద్భావన్ దివస్, రాజీవ్ గాంధీ జయంతి మరియు దోమల దినోత్సవం. ఆగస్టు 24 సంస్కృత దినోత్సవం. ఆగస్టు 26 మహిళా సమాన హక్కుల దినోత్సవం. ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం, అంటే గిడుగు రామ్మూర్తి గారి జయంతి. అలాగే జాతీయ క్రీడా దినోత్సవం, హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ గారి జయంతి. అలాగే సెప్టెంబర్ చూస్తే సెప్టెంబర్ 2 ప్రపంచ కొబ్బరికాయల దినోత్సవం. సెప్టెంబర్ 5 జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం, అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి. సెప్టెంబర్ 7 క్షమాపణ దినోత్సవం. సెప్టెంబర్ 8 అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం.